బైబిల్‌లో దేవుని గురించి ఇప్పటికీ ఎక్కువగా వాదన జరిగే అంశం ఏంటంటే, దేవుడు ఒక్కడా? ముగ్గురా? లేక ఒకడే ముగ్గురా? ముగ్గురు ఒకడేనా? అయితే విచారకరమైన సంగతి ఏంటంటే, ఈ వాదన క్రైస్తవులకు, దేవుణ్ణి నమ్మని వారి కంటే క్రైస్తవులలో ఉన్న వివిధ వర్గాల వారి మధ్యనే ఎక్కువగా జరుగుతుంది. ఇంతకీ దేవుని గురించి దేవుడే బైబిల్‌లో ఏమి రాయించారో ఈ వీడియోలో చూద్దాం. ముఖ్యంగా బైబిల్‌లో రాయబడిన సంగతులను గమనిస్తే, రోమాపత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు ఒకడే గనుక అని రాయబడింది. అలాగే 1 కొరింథీ 8వ అధ్యాయము 4వ వచనంలో ఒకడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదము అని స్పష్టంగా రాయబడింది. మనం ఇంకా గమనించినట్లయితే గలతీ 3:20 దేవుడొక్కడే, ఎఫెసీ 4:6 దేవుడొక్కడే, 1 తిమోతి 2:5 దేవుడొక్కడే, యాకోబు 2:19 దేవుడొక్కడే. ఇన్ని వచనాలలో దేవుడొక్కడే, ఒకడే దేవుడని ఇంత స్పష్టంగా రాసి ఉంటే ఇంకెందుకు ఈ అంశంలో తికమక? బైబిల్లో దేవుడు ఒక్కడా? ముగ్గురా? ఒకడే ముగ్గురా? ముగ్గురు ఒకడేనా అని ఎవరైనా ప్రశ్నిస్తే ధైర్యంగా చెప్పగలం, దేవుడు ఒకడే, ఒకడే దేవుడు అని. అయితే అసలైన సమస్య ఏంటంటే, దేవుడు ఒకడే అనే వాక్యానుసారమైన సులువైన సరైన జవాబు చెప్పకుండా త్రియేక దేవుడు అని లేదా త్రిత్వమయ్యున్న దేవుడు అని జవాబిస్తారు. అదే అసలైన గందరగోళానికి కారణమవుతుంది. ఇంతకీ నీ జవాబేంటి? అసలు దేవుడు చెప్పిన జవాబును అర్థం చేసుకుందాం. దేవుడు ఒకడే అని బైబిల్లో రాయబడిన మాటను మనము తప్పుగా అర్థం చేసుకున్నాము. ఒకసారి ఒకరు నాతో ఇలా అన్నారు, నేను ఇద్దరిని అయితే ఎంత బాగుండో, అప్పుడు నేను ఇక్కడ ఉంటా, అక్కడ కూడా ఉంటా. దీని అర్థం ఏమిటంటే, ఏ మనిషి అయినా ఒక సమయంలో ఒక చోట మాత్రమే ఉండగలరని. ఉదాహరణకు, నువ్వు ప్రభుత్వ ఉద్యోగమైతే పనిచేసే సమయంలో ఆఫీసులో మాత్రమే ఉండగలవు గాని ఇంట్లో ఉండలేవు. ఒకవేళ ఇంట్లో ఉంటే ఆఫీసులో అదే సమయంలో ఇంట్లో ఉండలేవు. ఈ మనిషి ఒకే సమయంలో రెండు వేరు స్థలాలలో ఉండలేరు. ఎందుకంటే మనము కాలానికి స్థలానికి కట్టబడిన వారము. వీఆర్ బౌండ్ బై టైమ్ అండ్ స్పేస్. దేవుడు ఒకడే అంటే దాని అర్థం కూడా అదే అనుకుంటే మనకంటే పిచ్చివాళ్ళు ఇంకెవరైనా ఉంటారా? దేవుడు మనము ఒకటేనా? మరి దేవుడు ఒక్కడే అంటే ఎలా అర్థం చేసుకోవాలి? రండి చూద్దాం. దేవుడు ఒకడే అని మనకు అర్థం కావాలంటే ఎఫెసీ 4వ అధ్యాయము 4వ వచనంలో ఆత్మయు ఒకడే అనే మాటకు అర్థమేమిటో తెలుసుకోవాలి. ఒకటే మాట కానీ ఆత్మయు ఒకడే అనేది ముందు చెప్పబడింది కదా. ఎఫెసీ 4వ అధ్యాయము 4వ వచనంలో ఆత్మయు ఒకడే అంటే పరిశుద్ధాత్మ ఒకడే అని అర్థమని మనకందరికీ తెలుసు. మరి పరిశుద్ధాత్ముడు ఒకడే అయితే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనంలో పేతురు చెప్పినట్లు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అని చెప్పబడిన దానికి అర్థం ఏమిటి? యేసుక్రీస్తును ప్రభువుగా రక్షకునిగా నమ్మి బాప్తిస్మం పొందిన వారందరిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు అని అర్థం. మరి పరిశుద్ధాత్ముడు ఒకడే అయితే ఒకే సమయంలో వేరు స్థలాలలో ఉన్న నాలోనూ నీలోనూ ఎలా ఉంటాడు? నాలోనూ నీలోనే కాదు, యేసుక్రీస్తును ప్రభువుగా రక్షకునిగా నమ్మి బాప్తిస్మం పొంది ఎక్కడెక్కడో ఉంటున్న కొన్ని కోట్ల మందిలో ఒకే సమయంలో ఎలా ఉంటాడు? మీరే ఆలోచించండి. బైబిల్లో పరిశుద్ధాత్మ అనే పదం మాత్రమే ఉంటుంది, కానీ పరిశుద్ధాత్ములు అని ఎక్కడా రాయబడలేదు. అంటే దీని అర్థం పరిశుద్ధాత్మ ఒకడే అని. ఎఫెసీ 4:4లో ఆత్మయు ఒకడే అని చెప్పబడిన ఆత్మ పరిశుద్ధాత్మ ఒక్కడే. కానీ ఈ భూమి మీద వేరు స్థలాలలో ఉంటున్న వారిలో ఒకే సమయంలో ఉండగలడు. అలా అయితే మీరే ఆలోచించండి. ఎఫెసీ 4:6లో దేవుడు ఒకడే అని రాయబడిన దేవుడు ఒకడే గాని ఒకే సమయంలో ఈ విశ్వంలోని వేరు స్థలాలలో ఉండలేడా? వీఆర్ బౌండ్ బై టైమ్ అండ్ స్పేస్, బట్ గాడ్ ఈస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్. ఆయనను సమయము అంటే కాలము, స్థలము అంటే ప్రదేశము కట్టడి చేయగలవా? ఈజ్ గాడ్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్ లైక్ అస్, ఆర్ ఈజ్ హీ బియాండ్ టైమ్ అండ్ స్పేస్? థింక్. కాబట్టి దేవుడు సమయము అంటే కాలము చేత, స్థలము అంటే ప్రదేశము చేత కట్టడి చేయబడి ఉండుటకు మనవలే పదార్థము కాదు. ఆయన పదార్థానికి, కాలానికి, ప్రదేశానికి మించినవాడు. గాడ్ ఇస్ ఇన్ జస్ట్ మ్యాటర్ లైక్ అస్ టు బీ బౌండ్ బై టైమ్ అండ్ స్పేస్.
ఈజ్ బియాండ్ మ్యాటర్, టైమ్ అండ్ స్పేస్. అందుకే దేవుడు ఒకే సమయంలో ఈ విశ్వమంతట్లో ఎన్ని చోట్లైనా ఎన్ని రూపాల్లోనైనా ఉండటం పెద్ద విషయమేమీ కాదు. ఇది ఆయనకు అనగా సమస్తమును సృష్టించిన సృష్టికర్తకు చాలా చిన్న విషయము. ఒకే సమయంలో 3 వేరువేరు చోట్ల ముగ్గురుగానే కాదు 300 వేరువేరు స్థలాలలో ఈ విశ్వంలో 300 వేరువేరు వ్యక్తులలాగా అంటే రూపాలలో ఉండటం దేవునికి అసాధ్యమా? మీరే ఆలోచించండి. చివరగా చెప్పాలనుకున్న సంగతి ఏమిటంటే దేవుడు ఒకడే అని బైబిల్లో అనేక చోట్ల రాయబడింది. కాబట్టి ఆయన ఎన్ని స్థలాలలో ఎన్ని రూపాలలో ఉన్నా కూడా ఆయన ఒక్కడే. దేవుడు ముగ్గురు ఒకడైన దేవుడా? ముగ్గురు ఉన్న ఒక్క దేవుడా? వీటిలో వాక్యానుసారమైనది సరైనది ఏమిటంటే దేవుడు ఒక్కడే లేదా ఒక్కడే దేవుడు.